వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రాజకీయ నాయకులు తమ పదవుల కోసం ఉద్యమకారులను వాడుకుంటున్నారని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ అన్నారు. ఉద్యమకారులు ఎవ్వరూ అధైర్యపడవద్దని ఉద్యమించి మన హక్కులు సాధించుకుందామని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ కాప్రా ప్రెస్ క్లబ్ లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించి మాకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని ఉద్యమకారులకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలు చేశారని గుర్తు చేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు నేడు వయసు పైబడి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నా ఉద్యమకారులను పట్టించుకోకుండా ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మండల జిల్లా స్థాయిలో ధర్నాలు నిర్వహించి రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తామని, ఆ తర్వాత ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతామని, అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమించి ధర్నా చేసి రాహుల్ గాంధీతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు అందిస్తామని చీమ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి ఉద్యమకారులందరికీ ఒక్కొక్కరికి 250 గజాల ఇళ్ల స్థలాలు, 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేసి అమలును ప్రారంభించాలి. ఇప్పటికే 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు స్పష్టమైన ప్రకటన చేసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాలు ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని పెట్టడం జరిగింది. ఆ యొక్క హామీల అమలుని ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నట్టు ఆర్థిక భారం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం మీద అంటున్నారు. మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆర్థిక భారం కాకుండా ఏం చేయాలో కూడా స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఒక కమిటీ వేయండి, ఒక సీనియర్ ఉద్యమ నాయకునన్నా జడ్జీనన్నా పెట్టుకొని ఒక కమిటీని వేసి మొట్టమొదటిగా ఉద్యమకారులను గుర్తింపు కార్డులు ఇవ్వండి. దీనికి ఎటువంటి ఆర్థిక భారం లేదు. అదేవిధంగా 250 గజాలు ఇంటి స్థలం ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో లక్షల ఎకరాలు ఉన్నాయి. అవి ఇవ్వడానికి కూడా ఎటువంటి ఆర్థిక భారం కాదు. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. అదేవిధంగా రాజు యువ వికాస్ ఇస్తున్నారు. వాటిని 20% ఉద్యమకారులకు కోటా కేటాయించారు. దానికి కూడా ఎటువంటి ఆర్థిక భారం లేదు. కాబట్టి ఆర్థిక భారం లేకుండా ఉద్యమకారులకు ఏం చేయాలో కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం చేయకపోతే మా యొక్క కార్యాచరణ ఏంటంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసినట్టు మళ్ళీ మరొక ఉద్యమం రానియకుండా చూడండి. ఎందుకంటే ఇవాళ ఉద్యమకారులందరూ కూడా ఆవేదనతో ఉన్నారు. మీరు చేయకపోతే మరొక ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు ఉద్యమకారులందరూ. రేపు 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరాహార దీక్ష, శాంతియుత దీక్షలు పెట్టి కలెక్టర్లకి విజ్ఞాపన పత్రాలు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మంత్రులకు కూడా వినతి పత్రాలు విజ్ఞప్తులు చేయబోతున్నాం. అదేవిధంగా ఆగస్టులో వేలాది మందితో ఇందిరా చౌక్ వద్ద, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17వ తారీఖున వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి కలిసి వాళ్ళిచ్చిన హామీలని గుర్తు చేసి, మీరిచ్చిన హామీలని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేయట్లేదని కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, అదేవిధంగా బీజేపీ పెద్దలకు కూడా అక్కడ ఇవ్వాలని, అన్ని పార్టీలకు ఇవ్వాలని కూడా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అప్పటికి కూడా చేయకపోతే ఆ రోజు ఏ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేసినామో తెలంగాణ కోసం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం వేలాది మంది ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ! అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే, అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. అమలు చేయాలి 250 గజాల ఇంటి స్థలం హామీని ఏర్పాటు చేయాలి. ఉద్యమకారులు గుర్తించడానికి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. ఉద్యమకారులు గుర్తించడానికి కమిటీని వెంటనే అమలు చేయాలి. 20% కోటా సంక్షేమ పథకాలలో ఉద్యమకారుల ఐక్యత. ఏర్పాటు చేయాలి ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. ఉద్యమకారుల
సంక్షేమ బోర్డుని వెంటనే